ప్రభునామం బట్టి కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. మనకు సమయం లేదు కాబట్టి మనం త్వరగా మరి దేవుని వాక్యంలోకి వెళ్దాం. నాకు ఇచ్చినటువంటి ఈ 4వ మాట మరి దేవునికి వందనాలు. అదేవిధంగా మన సేవకుని కూడా నాకు ఇచ్చిన దేవుని నామంలో వందనాలు. అదేవిధంగా సంఘస్థులకు సంఘ పెద్దలకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మాట మనం బైబిల్లోకి వెళ్దాం. 4వ మాట చూసుకుందాం. మత్తయి అధ్యాయం 27:46 ఒకసారి చూసుకుందాం, చదవండి. ఓకే, ఇక్కడ మనకు 45వ వచనం చూసినట్టయితే మధ్యాహ్నము మొదలుకొని ఒకసారి చదవండి. 45 మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట ఏంటంటే 46వ వచనంలో ఇంచుమించు 3 గంటల అప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేకే వేసాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే తండ్రి యేసును చేయి ఎందుకు విడిచాడు అంటే, ఎందుకంటే మరి ప్రేమించాడు కదా, మరి ఇంత గొప్పగా దేవుడు నన్ను ప్రేమించాడు, అయినా నా చేయి దేవుడు నన్ను ఎందుకు విడిచాడని దేవుడు ఆ సిలువలో మరి ఇక్కడ అన్నమాట మనం గమనించవచ్చు. ఇక్కడ అంటే మనము ఎందుకు తండ్రి తన కుమారుడు చేయి విడిచాడు అంటే, ఇక్కడ మనం చూసినట్టయితే మనం చేసిన పాపాల నిమిత్తం, అంటే ఇక్కడ మన పాప పరిహార్థ బలి మనం చేసిన పాపాల నిమిత్తమై దేవుడు తన కుమారుని చేయి విడిచినట్టు ఇక్కడ మనకు చూసుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ చూసినట్టయితే ఎగ్జాంపుల్ యోహాను సువార్త 3:16 ఇక్కడ ఏం కనబడుతుంది? దేవుడు లోకంలో ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను. అంటే ఇక్కడ చేయి విడిచింది ఎందుకంటే ఇందుకే, అంటే మనం ఈ లోకంలో జీవించినప్పుడు కనుక నశింపగా ఎవరు నశింపొద్దు, నా ప్రజలు ఎవరు నశింపొద్దు అని దేవుడు తన కుమారుని చేయి విడవడం ఇక్కడ చూస్తున్నాము. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ ఏంటంటే అంటే తన కుమారుడు చేయి విడవాలని తండ్రికి ఉండదు, కానీ ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆ ఉద్దేశంతోనూ దేవుడు తన కుమారుని చేయి విడవాడు అన్నది ఇక్కడ చూసుకుంటున్నాము. 2 కొరింథీ 5:21 ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కోసము పాపముగా చేసెను అంటే మన కోసము ఆ కల్వరి సిలువలో ఆయన చేయి విడవడం జరిగింది. ఆయన కాపాడాలంటే ఆయనకు శక్తి లేదా? తన కుమారుని కాపాడాలంటే ఆయనకు శక్తి ఉందా లేదా? కానీ కనుక మనము పాపం ఎరగని ఆయనను మన కోసము పాపంగా చేసాను అంటే ఇక్కడ చూసినట్టయితే మన గురించి అక్కడ చేయి విడవడం అనేది జరిగింది. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఎబ్రీయులకు రాసిన పత్రిక 2:14 చూడండి ఒకసారి. లాస్ట్ వచనం చదవండి. అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములతో పాలువాడాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ చూసినట్టయితే అపవాదిని మరణం ద్వారా నశింపజేయటకును తండ్రి తన కుమారుని చేయి విడవడం అనేది ఇక్కడ చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా దేవునికి కొన్ని రోజులు దూరంగా, అంటే దేవుడు మనకు దూరంగా ఉన్నాడని మనం అనుకుంటాం, కానీ దేవుడు ఎప్పుడు మన ఇమ్మడే ఉంటాడు. అంటే మనము అంటే ప్రతిరోజు మనం దేవుని ప్రేమ మనలో ఉంది కాబట్టి మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. అంటే మనకు కొన్ని రోజులు కష్టాలు వచ్చినప్పుడు, కొన్ని రోజులు బాధలు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం అంటే దేవుడు నా తోడుగా లేడు అనుకుంటాం. అంటే ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ యోబు ఎన్నో కష్టాలు వచ్చినాయి, కానీ యోబు ఎన్నడూ కూడా దేవుడు నాకు తోడుగా లేడు అనుకోలే. కానీ ఆయన ఏం చేసాడు? నమ్మిండు. మనం కూడా ఏం చేయాలంటే దేవుడు నాకు ఉన్నాడు, నా తోడుగా ఉన్నాడు,
ఖచ్చితంగా నా ప్రతి ఒక్క విషయంలో నాకు తోడుగా ఉంటాడని మనం అనేది నమ్మాలి. అంటే విశ్వాసం అనేది ఉంచాలి. ఇక్కడ విశ్వాసం లేకపోతే మనం ఎంత చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా వేస్టే, అంటే వ్యర్థమవుతుంది ఇక్కడ. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకుంటైతే విశ్వాసము అంటే మన గురించి దేవుడు తన కుమారుని చేయి విడిచిండు అనేది ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా రోమీలకు రాసిన పత్రిక 5:10, రోమీలకు రాసిన పత్రిక 5:10. సరిపోతుందండి. ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే శత్రువులమై ఉండగా మనము ఆయన కుమారుని మరణం ద్వారా మనం ఇక్కడ రక్షణ అనేది మనకు రావడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సిల్వ కల్వరి సిల్వలో రక్తం కార్చాడు కాబట్టి, తన ప్రాణంగా బలిగా ఇచ్చాడు కాబట్టి ఈ రోజు మనకి ఇక్కడ రక్షణ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఏంటంటే ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదు. కాబట్టి ఇక్కడ ఆయన శత్రువులమై మనం ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా, ఆయన కుమారుని మరణం ద్వారా అంటే ఎవరు కుమారుడు? ఎవరు? యేసు ప్రభు. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధాన పడిన ఎడల, ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే కుమారుని అంటే తండ్రి ఎందుకు చేయి విడిచింది అనేది మనకి ఇక్కడ చాలా ఇక్కడ ఉన్నాయి, చాలా అర్థాలు ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. అంటే ఇక్కడ మనము చూసుకున్నట్టయితే పాత నిబంధన గ్రంథంలో పాపం చేసిన వాళ్ళను అక్కడ అప్పుడు ఎలా ఉండే అంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా అంటే దహన బలులు, అంటే పాపం చేస్తే ఏం చేయాలి? దహన బలులు అర్పించాలి. అంటే అక్కడ అప్పుడు అలా మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో ఉండే. కానీ ఇప్పుడు మనము పాపం చేస్తే మనం ఏమన్నా అర్పిస్తున్నామా? పాపం చేస్తే అంటే మనము పాపం చేస్తే అడగటోళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరు, మనం తప్పు చేస్తే కూడా ఇక్కడ అడగటోళ్ళు లేరు. కానీ అప్పుడు శిక్ష ఏ విధంగా ఉండంటే పాత నిబంధన కాలంలో ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే నిర్గమకాండము 21:23, నరులు పోట్లాడుచుండగా కాదు ఎస్ సరిపోతా అండి. ఆని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చేయి, కాలికి కాలు. అంటే అప్పుడు అలా ఉండేది. కానీ ఇప్పుడు ఇక్కడ చేయడం జరుగుతుందా? కానీ ఈ పాపము ఎవరు మోసిరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ తన తండ్రి చెయ్యి విడవడం ద్వారా మనకు ఇక్కడ పాప విముక్తి అనేది రావడం జరిగింది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా మనకు దేవుని తండ్రి చెయ్యి విడిచిండు అంటే ఏంటంటే మన రక్షణ గురించి, అంటే మన గురించి నా పాపం నిమిత్తమై తన కుమారుని చెయ్యి విడవడం జరిగింది. అదేవిధంగా రోమిలకు రాసిన పత్రిక 6:23 ఒకసారి చదవండి. రోమీలకు రాసిన పత్రిక 6:23, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. హల్లెలూయా. ఇక్కడ ఏంది? మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం అనేది కలుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, తండ్రి చేయి విడిచింది ఎందుకంటే క్రీస్తు యేసునందు మనకు నిత్య జీవము ఇక్కడ కలుగుతుంది. అక్కడ ఒకసారి మరోసారి చదువుదాం. మత్తయి 27:45 వచనం చదవండి ఒకసారి. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటిగా సరిపోతండి. ఈ రోజుల్లో మనం ఏమైనా చనిపోతే ఏమైనా అవుతుందా? కానీ అక్కడ యేసు ప్రభు చనిపోతే అంటే మధ్యాహ్నం వేళలో చీకటి కమ్మింది. అంటే ఇక్కడ చూసినట్టయితే ఆయన ఈ లోక రక్షకుడు కాబట్టి, సత్యవంతుడు కాబట్టి, ఆయన పాపమెరుగని వాడు కాబట్టి
లోకమంతా చీకటిగా మారింది. అంటే ఇక్కడ చూడండి, మనము మనం ఏం చేసినా మనకు ఏం కాదు. అంటే మనము ఇక్కడ ఏమన్నా చనిపోయినా కానీ మన ఊరికేం కాదు, మన దేశానికి కూడా ఏం కాదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమైంది? మధ్యాహ్నం వేళలో చీకటి కమ్మింది. అంటే ఇక్కడ చూసినట్టయితే ఏలి ఏలి లామా అని అంటే అరామిక్ భాషలో ఇది అరామిక్ భాష. అంటే అప్పుడు అరామిక్ భాష అనేది మాట్లాడడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఏలి ఏలి లామా సబక్తాని అన్న మాటకు అరామిక్ భాషలో ఇక్కడ దేవుడు పలికినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే మధ్యాహ్నం వేళలో చీకటి కమ్మిందండి. అంటే ఇక్కడ ఎంత శక్తి ఉన్నది దేవునిలో మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మధ్యాహ్నం వేళలో చీకటి పడెను, ఆ దేశమంతా అర్ధరాత్రి చందమాయెను. మధ్యాహ్నం వేళలో చీకటి పడెను, ఆ దేశమంతా అర్ధరాత్రి చందమాయెను. 3 గంటల సమయంలోనా ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని పలికినడు. అంటే చూడండి, ఇక్కడ మధ్యాహ్నం వేళలో చీకటి పడింది. అంటే ఇక్కడ దేవుడు తండ్రి యేసును చేయి విడిచింది. ఎందుకంటే మన పాపాల నిమిత్తమై మనకు రక్షణ కావాలని దేవుడు తన చేయి విడిచింది అనేది ఇక్కడ చూడడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా మనకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణను బట్టి మనం కూడా మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ప్రతి మన రక్షణను దయచేసింది. కాబట్టి మరి అదేవిధంగా లాస్ట్ వచ్చిన చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక మళ్ళీ చదువుదామండి. 6:23 ఏలైనగా పాపం వలన వచ్చే జీవితం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నందు మనకు నిత్య జీవము అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. థ్యాంక్ యూ అండి, నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్.